నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK కొత్త ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి గోపాలపట్నం వస్తుంది. ఇది సెకండ్ ఫ్లోర్ లొకేట్ అయి ఉంది. కంప్లీట్గా అయితే 6 ఫ్లాట్లు వస్తాయి. 6 ఈస్ట్ ఫేసింగ్ వచ్చాయి. ఇది స్టెప్స్ వైపు వస్తుందండి. రోడ్డు వైపు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఉంది. అది మనం 3 BHK కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇదైతే హాల్ సైజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది మనం 2 BHK కింద అయితే ఉంచేసుకోవాలి. హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉందండి. ఈ యొక్క ఫ్లాట్కి పొడవు మనకి 19 అడుగులు వచ్చిందండి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి. వర్క్ ఏమీ లేదు, ఓన్లీ లిఫ్ట్ ఒకటే పెండింగ్ ఉంది తప్పితే మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు. వెడల్పు ఇంచుమించు మనకి 10.5 వచ్చిందండి. పొడవు 19, ఇది 10.5. ఎక్సలెంట్గా వచ్చిన హాల్ అని చెప్పొచ్చు. మనం తక్కువ బడ్జెట్లో 2 BHKలో ఏ ఫ్లాట్కి కూడా కొత్తదానికి ఇంత పెద్ద హాల్ అయితే ఇవ్వట్లేదు. స్ట్రేట్గా మనకి 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. 2 బెడ్రూమ్ సైజులు కూడా మీకు టేప్లో అయితే చూపిస్తున్నాం విజిబుల్గా. స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. సెల్ఫ్లు అయితే పక్కన పెట్టుకోవడానికి పార్టీషన్ చేసి అయితే కనిపిస్తుంది. వాస్తు కానీ అదేవిధంగా మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఎంచడానికి లేదండి. ఎందుకంటే మంచి పంతులు గారిని తీసుకొచ్చి శారదాపేట నుంచి వాస్తు చూపించి అయితే కడుతున్నారు. బిల్డర్ గారు కూడా వాస్తు చూసే బిల్డర్ గారు. మనకి ఇది పొడవు చూసినట్లయితే ఈ బెడ్రూమ్లో 12.5 వచ్చింది వాల్ టు వాల్ వేస్తే. అదేవిధంగా వెడల్పు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 10.5 వచ్చినట్టండి. ఈ బెడ్రూమ్ సైజే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కన్నా పెద్దగా కనిపిస్తుంది, కానీ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ దీనికన్నా పెద్దగా వస్తుంది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్స్ అయితే కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా మనకి క్వాలిటీ కలిగిన హ్యాండ్ వాష్ అయితే వేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. చిన్న బేసిన్స్ అయితే వేయలేదండి, మంచి క్వాలిటీ కలిగింది అయితే వేసారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చిందండి. అదేవిధంగా పక్కన మనకి సెల్ఫ్లు పెట్టుకోవడానికి అయితే పార్టీషన్ చేసి రెడీగా ఉంచారు. హై క్వాలిటీ కనిపిస్తుందండి. అదేవిధంగా 100% వాస్తు అయితే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ 2 వైపులు అయితే వెంటిలేషన్ వచ్చింది. పొడవు వెడల్పు మనం టేప్లో చూసినట్టయితే ఇది ఇంచుమించు మనకి 12.5 అడుగులు వచ్చినట్టు పొడవు. వెడల్పు చూసుకున్నట్లయితే ఇది మనకి ఆల్మోస్ట్ 12 అండి. ఒక 2 ఇంచులు తక్కువ 12 వచ్చింది. 12.5, 12 వాల్ టు వాల్ వేస్తే. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్లో మనకి వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే కనిపిస్తుంది. ట్యాప్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చిన్న ఫినిషింగ్ వర్కులు, చిన్న పుట్టి వర్క్, అదేవిధంగా లిఫ్ట్ వేయడానికి అప్రాక్స్గా మనకి 1 మంత్ లోపే అయితే అబ్జెప్పడం అయితే జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి కిచెన్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ మోడల్ తీసుకున్నారు. వెడల్పు పొడవు అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. మనకి వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. వెళ్ళే దారి కూడా వెడల్పు ఎక్కువ ఉందండి. మనకి అప్రాక్స్గా 4.5 అడుగులు అయితే వెడల్పు వచ్చింది. స్ట్రేట్గా మనకి పూజారం కనిపిస్తుందండి. సిమెంట్ అయితే మనకి ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. కిచెన్ కూడా హైలైట్ ఉందండి. ఎల్ షేప్లో కిచెన్ వచ్చింది. సెల్ఫ్లు ఎక్కువ వచ్చి వెంటిలేషన్ అయితే వెరీ బిగ్ సైజులో ఇచ్చారు. కిచెన్లో మనకి స్టోరేజ్ పర్పస్ కోసం ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. కిచెన్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ ఉందని చెప్పొచ్చండి. 2 BHK ఫ్లాట్లలో చిన్న బడ్జెట్లో ఇక్కడ కిచెన్ సైజ్ అయితే చక్కగా వచ్చింది. ఎల్ షేప్లో కనిపిస్తుంది. వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత అయితే మంచి లుక్ వస్తుందండి, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి. కిచెన్కి ఆనుకుని మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. చిన్నది కాకుండా బిగ్ సైజులో అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐరన్తో మనకి సేఫ్టీ వాల్ కూడా పెట్టేస్తుందండి. వెరీ బిగ్ సైజులో అయితే వాల్ ఓపెన్ చేశారు. వెంటిలేషన్ అయితే చక్కగా వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గా అయితే 6 ఉన్నాయండి. అందులో 4 అయితే సేల్ అయిపోయినాయి. ఒకటి సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ వైపు ఉంది. మంచి లొకేషన్, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు కూడా మనకి 30 ఫీట్ రోడ్ అయితే కంటిన్యూ అవుతుందండి. కార్ పార్కింగ్ చాలా స్పేసెస్గా ఉంటుంది.
టోటల్గా మనకి 1200 ఎస్ఎఫ్టీ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. యూడిఎస్ కూడా వెరీ బిగ్ సైజులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 39 గజాలు యూడిఎస్ ఇస్తున్నారండి. 3 ఫ్లోర్లు ఉంటుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.